మా చిన్న సోషల్ మీడియా పిల్లని చూసే నీకు వణుకుతుంది, గడగడ లాగుదడుస్తుంది. కేసీఆర్ కావాలా దానికి? ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాలా దానికి? అదే మరి ఏమవుతుంది? ఎందుకు అడుగుతున్నావు మరి కేసీఆర్ కామని నువ్వు? మా దానికి కూడా అక్కర్లేదు. మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న వాళ్ళు కోర్టు నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొలకరావాడదా? మా అన్నీ దాటితే కదా, మా లెవెల్స్ అన్ని దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు. చాలా సమయం ఉంది. ముఖ్యమంత్రి మమ్మల్ని హైదరాబాద్ పేరు మీద, మూసీ పేరు మీద మమ్మల్ని డైవర్షన్లో పడేలి. ఒక దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఇంకోటి సృష్టించుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఎక్కడి పోవు, ఏది మర్చిపోరు ప్రజలు. అన్ని లెక్క రాస్తారు, అన్ని లెక్క రాస్తారు ప్రజలు. ఎక్కడికి పోతారు? ఇంకా సమయం ఉంది కదా. మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఇంత తొందరగా మాట్లాడాలని అనుకోలే. ఏడా టైం ఇద్దామని అనుకున్నాం. ఆయన 100 రోజులే పెట్టుకున్నా మేము 100 రోజుల కొరకు తొందర పడలే. కానీ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజల తిరుగుబాటు ఎట్లుంది, ప్రజల చైతన్యం ఎట్లా ఉంది, ప్రజలు బహుశా నాకు తెలిసి మొత్తం ఈ మధ్యకాలంలో మన రాజకీయ చరిత్రలో, సమకాలీన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ ఆఫీస్కి ప్రజలు మహిళలతో సహా, ఎన్నడూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని ముస్లిం మహిళలతో సహా వందలాది మంది వచ్చి మీరు రండి మా తరఫున కొట్లాడని అడిగిన ఒక దృశ్యం ఇక్కడనే చూసినాం. ఇవాళ మేము తెలంగాణ భవన్ చూసి గర్వపడుతున్నాం. కేసీఆర్ కట్టినాడు చెప్పిండు ఆ మాట. తెలంగాణ భవన్ అంటే కేవలం ఒక బంగ్లా కాదు, ఇది తెలంగాణ ప్రజల ధైర్యానికి ప్రతీక, ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజలకు అండా ఇది అనే మాట కట్టినాడే చెప్పిండు. ఇవాళ మేము ఆ వచ్చే ప్రజలను చూసి మేము నిజంగా కూడా గర్వపడుతున్నాం. కేసీఆర్ ఆ రోజు చెప్పిన మాట, 2004లో ఇది ప్రారంభం చేసినట్టు చెప్పిన మాట ఇవాళ నిజమై తీరుతుంది అక్షరాల. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ దోపిడికి గురైనా, మోసానికి గురైనా, ఈ ప్రభుత్వం చేత ద్రోహానికి గురైనా ఇది మాకు ఒక కేంద్రం ఉంది అనే భావన, ఆ భరోసా ఇవ్వడం అనేది నిజం కూడా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాం.